నేడు నెల్లూరు రూరల్ నియోజకవర్గం పరిధిలోని 19వ డివిజన్ గోమతి నగర్ మినీ బైపాస్ నందు జరుగుతున్న బాక్స్ కల్వర్టు పనులను ఆర్ఎండ్బి, ఎన్హెచ్ మరియు మున్సిపల్ కార్పొరేషన్ అధికారులతో కలిసి పరిశీలించిన తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి 13 కోట్ల రూపాయల వ్యయంతో మినీ బైపాస్ రోడ్డు పనులు, బాక్స్ కల్వర్ట్ పనులు, అయ్యప్పగుడి ఫ్లైఓవర్ నందు స్ట్రిప్ జాయింట్ పనులు చేపట్టగా ఇప్పటికే మినీ బైపాస్ బీటీ రోడ్డు పనులు, ఫ్లైఓవర్ నందు స్ట్రిప్ జాయింట్ పనులు పూర్తయ్యాయి. ఇందులో 1,50,00,000 రూపాయలతో సప్తగిరి లేఅవుట్, మనంతోపు సెంటర్ మరియు గోమతి నగర్ నందు 3 బాక్స్ కల్వర్టు పనులు శరవేగంగా సాగుతున్నాయి. అతి త్వరలో పనులు పూర్తి చేసి ప్రజలకు అందజేస్తాము. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి, నెల్లూరు రూరల్ శాసనసభ్యులు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు సంబంధిత శాఖల అధికారులతో ఎప్పటికప్పుడు జరుగుతున్న మినీ బైపాస్ రోడ్డు పనులపై సమీక్షిస్తున్నారు. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో నెల్లూరు రూరల్లో 851 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి పై కార్యక్రమంలో క్లస్టర్ ఇన్ఛార్జ్ నూకరాజు మదన్ కుమార్ రెడ్డి, 19వ డివిజన్ టీడీపీ అధ్యక్షులు బొప్పూరు ప్రసాద్, టీడీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఉన్న మినీ బైపాస్ రోడ్, ఈ మినీ బైపాస్ ని రోడ్లో అండర్ ఎన్హెచ్ కింద ఓవర్లేయింగ్, అదేవిధంగా రూరల్ నియోజకవర్గం ప్రాంతంలో 3 బాక్స్ కలవట్లు ఏదైతే టెండర్లు పిలిచి పనులు చేస్తున్నామో దాదాపు సుమారు 10 కోట్ల రూపాయలతో ఈ పనులు చేపట్టడం జరిగింది. ముఖ్యంగా ఈ 10 కోట్లలో ఓవర్లే ప్రాంతం ఏదైతే పైన విటమిన్లు ఏరియాలో అవన్నీ కూడా దాదాపు 90% పూర్తయింది. బాక్స్ కలవట్లు ఏదైతే చేయాలో ఆ బాక్స్ కలవట్లు చాలా ముఖ్యమైనవి. ఒకటి సప్తగిరి లేఅవుట్ దగ్గర కానీ, అదేవిధంగా వనంతోపు దగ్గర, అదేవిధంగా మాగుంట లేఅవుట్, ఈ 3 ప్రాంతాల్లో కూడా ప్రతిసారి భారీ వర్షాలు వచ్చినప్పుడు మనం ఈ వాటర్ పోక మినీ బైపాస్ క్రాసింగ్ కి పైన ప్రాంతాలు మాగుంట లేఅవుట్ కానీ, అదేవిధంగా వనంతోపు దగ్గర ఉండే పైన రవీంద్ర నగర్ కానీ, సప్తగిరి కాలనీ కానీ, ఈ 3 ప్రాంతాల్లో కూడా వర్షం పడిన నీరు అవుట్లో పోవడానికి ఆ పరిస్థితి లేనందువల్ల చాలా ఇబ్బందులు పడుతున్నాం. గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో శాసనసభ్యులు శ్రీధర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో దీని మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టి ఈ 3 బాక్స్ కల్వర్ట్లు కూడా మనం మార్చి చేయాలనే ఉద్దేశంతో పాతది ఏదైతే 1 మీటర్ పైప్ డయా ఉందో దాన్ని తీసేసి 2x2 మీటర్ దాంతో బాక్స్ కల్వర్ట్ మనం ఈరోజు చేసుకోవడం జరిగింది. చాలా ఈ 3 ప్రాంతాలకు సంబంధించి చాలా ఉపయోగకరమైంది. ఈ 3 బాక్స్ కల్వర్ట్లు కూడా ఆల్మోస్ట్ ఆల్ బాక్స్ కల్వర్ట్లు అన్ని కూడా రెడీమేడ్ కాంక్రీట్ తో అన్ని కూడా చేసి అన్ని కూడా ఫిక్స్ చేశారు. బ్యాలెన్స్ కార్పొరేషన్ వారు కానీ, అదేవిధంగా ఇటు ఎన్హెచ్ వాళ్ళ ఇంజనీర్లు కానీ మిగతా వర్క్ అన్ని కూడా కంప్లీట్ చేసి ఒక 15 రోజుల లోపల పూర్తిగా పనులన్నీ కూడా 3 బాక్స్ సంబంధించి పనులన్నీ కూడా పూర్తవుతాయి. సుమారు ఈ 3 బాక్స్ కలవట్లకు సంబంధించి 1,50,00,000 రూపాయలు దీనికి సంబంధించి అమౌంట్ కూడా అయినది. అమౌంట్ అయినా 3 ప్రాంతాలు భారీ వర్షాలు పడినప్పుడు నెల్లూరు నగరంలో ఈ 3 ప్రాంతాలు మాగుంట లేఅవుట్ కానీ, అటు వనంతోపు దగ్గర ఉండే పైనుండే కుమారెడ్డిగుంట రవీంద్ర నగర్ కానీ, అదేవిధంగా సప్తగిరి కాలనీ దగ్గర ఉన్న లేఅవుట్ దగ్గర ఉన్న సప్తగిరి కాలనీ కానీ, పైన ప్రాంతాలన్నీ కూడా చాలా ఉపయోగంగా ఉంటుంది. భవిష్యత్తులో ఇబ్బంది ఉండకూడదని ఈ 3 బాక్స్ కల్వర్ట్లు కూడా ఈరోజు మనం చేయడం జరిగింది. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, యువనేత నారా లోకేష్ గారి ఆశీస్సులతో స్థానిక గౌరవ మంత్రివర్యులు పొంగూరు నారాయణ గారు, మరొక మంత్రివర్యులు రామనారాయణ గారు, జిల్లా అధ్యక్షులు రవిచంద్ర గారు, పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి వీళ్ళందరి సహకారంతో శాసనసభ్యులు శ్రీరెడ్డి గారి ఆధ్వర్యంలో ఎన్నో అభివృద్ధి పనులు కూడా చేసుకుంటున్నాం. ఏదైతే కూటమి ప్రభుత్వం తెలుగుదేశం, జనసేన, బీజేపీ ప్రభుత్వం సంక్షేమ పథకాలు ఇస్తుందో సంక్షేమ పథకాలన్నీ కూడా అర్హులైన వారికి అందిస్తూ అభివృద్ధి పదంలో నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ముందుండాలా,
అన్ని శాఖలతో కూడా సమన్వయం చేసుకుని అటు రాష్ట్ర స్థాయి శాఖలు కానీ అదేవిధంగా కేంద్ర స్థాయి కానీ జాతీయ స్థాయికి వస్తలకి ఎన్హెచ్ఏ కానీ ఎన్హెచ్ కానీ రాష్ట్ర స్థాయిలో ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ కానీ ఆర్ఎన్బి కానీ పంచాయతీరాజ్ శాఖ కానీ మిగతా అన్ని శాఖల అధికారులతో కూడా ఎప్పటికప్పుడు రివ్యూ చేసుకుంటూ నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో అది రోడ్డు అయినా డ్రైన్ అయినా సాగునీరైనా త్రాగునీరైనా కరెంట్ అయినా ప్రజల అవసరాల మేరకు ప్రజల సలహా సూచన మేరకు ఎక్కడికక్కడ 18 గ్రామాల్లో 24 డివిజన్లో కూడా 800 కోట్లకు పైగా అభివృద్ధి పనులు జరుగుతా ఉన్నాయి, జరిగినాయి, అయిపోయినాయి. ఇంకా కూడా చేయాల్సినవి కూడా అవి కూడా తప్పకుండా జరుగుతాయని దీర్ఘకాలికంగా ఉన్న సమస్యలు ములుమూడు కలుసు కానీ పొట్టేపాళెం కలుసు కానీ అదేవిధంగా ఈ బాక్స్ కలెక్ట్ కానీ వీటి మీద కూడా ప్రత్యేకంగా దృష్టి పెట్టాం. ప్రతి ఒక్కటి కూడా అభివృద్ధి చేసి ప్రజల సలహాలు సూచన మేరకు అన్ని విధాల ఎక్కడికక్కడ ఈ డివిజన్లో ఆ గ్రామాల్లో స్థానికంగా ఉండే ప్రజలు అదేవిధంగా స్థానిక కూటమి నాయకుల సలహాలు సూచన మేరకు అభివృద్ధి పనులను కూడా జరుగుతున్నాయి. భవిష్యత్తులో కూడా అదే జరుగుతాయని తెలియజేస్తూ అందరికీ నెల్లూరు రూరల్ నియోజకవర్గం ప్రజలకు అందరికి కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. ఇంత పెద్ద ఎత్తున ఈ కూటమి ప్రభుత్వంలో గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో స్థానికంగా ఉండే శాసనసభ్యులు సేదరెడ్డి గారు ఇంత పెద్ద ఎత్తున సంక్షేమ పథకాలు కానీ అభివృద్ధి పనులు కానీ చేస్తున్నా మీరందరికి కూడా స్థానికంగా ఉన్న కూటమి నాయకులకు కూడా మీరందరూ కూడా ఆశీర్వదించాలని, ఏదో ఎలక్షన్లప్పుడు వచ్చిపోయేవాళ్ళు ఎలక్షన్లప్పుడు మాటలు చెప్పేవాళ్ళు కాకుండా నిరంతరం కూడా మీకు అందరికీ అందుబాటులో ఉంటూ మీలో ఒక కుటుంబ సభ్యుడిగా ఉంటూ ఎప్పుడు కూడా ప్రజల క్షేమము సంక్షేమమే జెండాగా పనిచేస్తున్న నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో శాసనసభ్యులు సేదరెడ్డి గారిని కూటమి అభ్యర్థుల్ని రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో మీరందరూ కూడా ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.